మనం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అరౌండ్ 12 రూట్స్లో సుమారు 20,000 మంది చిల్డ్రన్కి పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు బూత్స్ దగ్గర మనం చేస్తాము. ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళందరూ కూడా రేపు డోర్ టు డోర్ వెళ్ళి రేపు ఎల్లుండి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు పోలియో ఈజ్ సీరియస్ డిసీజ్, కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని 0 to 5 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రాప్స్ వేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో 2,21,000 పిల్లలకి పల్స్ పోలియో డోస్ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 400 పైన డోస్ అనుకోవడం జరుగుతుంది. సో జిల్లాలో ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి మరియు ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఒక్క చైల్డ్ కవర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక టార్గెట్ ఇవ్వబడింది. సో ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు, చైర్మన్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మరియు చైర్మన్స్, మిగతా ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ మన కంట్రీలో పోలియో ఖతమైంది, ఎరాడికేట్ అయిపోయింది, కానీ ప్రికాషన్స్ అందరూ తీసుకోవాలి. సో ఈ సందర్భంగా ఇది ఒక నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ప్రతి తల్లిదండ్రి 0 to 5 5 సంవత్సరం వరకు ఎవరు కూడా ఉన్నారు ఖచ్చితంగా పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి. మీరు నియరెస్ట్ విలేజ్ క్లినిక్ మరియు ఆశా సెంటర్స్లో ఉండాలి. ఆల్రెడీ ప్రతి చోట వ్యాక్సిన్ ఉంది. సో ఈరోజు అందరూ బేసిక్లీ పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి. ఈరోజు ఏమైనా కారణంతో మిస్ అయితే మీరు ఈ ఫెసిలిటీ చేసుకోవచ్చు. ఈరోజు ఈ పల్స్ చుక్కలు వేసే కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీస్లో మన కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారు, చైర్మన్లు గారు, మా డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మా కమిషనర్ నసీం ప్రసాద్ గారు అందరితో పాటు మా డిహెచ్ఎం మేడం గారు అందరూ కలిసి ఒక 6-7 మంది పిల్లలకి పోలియో డ్రాప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా దాదాపు 2,21,000 మంది పిల్లలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అందరూ కూడా వినియోగించుకొని వారి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. కాబట్టి మేడం చెప్పినట్టు అప్పుడే ఎక్కడైనా విలేజెస్కి ఊరుకో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ పోయి వచ్చిన వాళ్ళు కూడా వారి పిల్లలకి ఇంటి దగ్గరే కూడా వచ్చి మళ్ళీ వేస్తారు. దీన్ని ఎన్ని డేస్ ఉంటుంది మేడం? 3 days. సో 3 days ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటారు.